ఏంటి బర్నాలు కావాలా? బర్నాలు ఏంటండి? అదే కాలుతుందన్నారుగా, బర్నాలు కావాలేమోనని రాసుకోవడానికి. జోకులు వద్దండి ప్లీజ్. చెప్పండి. ఇంకేం చెప్పాలండి, చెప్పవలసిందంతా మీకు చెప్పేశా. మీరే చెప్తే. ఏం చెప్పాలి? అదే నువ్వు చెప్తే నేను వెళ్ళి నా రీసెర్చ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతా. అదే ఎస్ చెప్తే. ఎస్. ఇది మా బావంటే ఇష్టం లేకేసి చెప్పట్లేదు, మీ మీద ఇష్టముండే. ఆ రోజు మీరు ఊరు వెళ్ళిపోయాక అర్థమైంది. మీరు మళ్ళీ వస్తారని అనుకోలేదు, కానీ వచ్చారు. ఈసారి వదిలి వెళ్ళిపోతారు అనుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? తెలీదు. పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని ప్రేమించడం ఇంజనీర్ గారు. పెళ్ళి ఫిక్స్ అయ్యాక ప్రేమించుకోలేదండి, ప్రేమించుకున్నాక పెళ్ళి ఫిక్స్ అయింది. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మీరే మా పెళ్లి చేయాలండి. మీరే మాకు పెద్ద మనిషి. వాళ్ళ అమ్మా నాన్నతో కాదు కానీ ముందు చేతియండి. వాళ్ళ బావతో మాట్లాడదాం పదండి. మాడతాను. రాఘవా, ఇంజనీర్ గారు మీ మరదలు లవ్ చేస్తున్నారు. మీ మరదలు కూడా ఆయన లవ్ చేస్తుంది. నువ్వు పెద్ద మనసు చేసుకొని తప్పుకున్నావు అనుకో, వాళ్ళిద్దరు ఒకటి అవుతారు. నేను సర్పంచ్ అయ్యాక నీకు మంచి గుంటను సెట్ చేస్తా. అదే మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. ఏంటి బ్రదరు, నా మరదల్ని ప్రేమిస్తున్నావా? అవునండి. ఒక పని చెయ్యి, ఆ? త్యాగం చెయ్యి. మరి ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం. త్యాగం చేయాలి. ఒరే, నీ దగ్గరికి నువ్వు త్యాగం చేస్తావని వస్తే ఆయన త్యాగం చేయమంటావేంట్రా? ప్రతిసారి నేనే త్యాగం చేయాలా? పోయినసారి నేను త్యాగం చేశా, ఈసారి ఆయన త్యాగం చేయమను. కావాలంటే వచ్చేసారి మళ్ళీ నేను త్యాగం చేస్తా. అంతే, ఇందులో ఏం మార్పు లేదు. ఒరే ఒరే రాఘవా, ఓ రాఘవా, ఈడే ఒప్పుకోలేదంటే వాళ్ళ అమ్మ నాన్న అసలు ఒప్పుకోరు. ఇప్పుడు నేను త్యాగం చేయాలా? ఇంజనీర్ గారు, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పించేసా.